Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? చిరంజీవి గారు. మేధా ఇంగ్లీష్ కోర్స్ చిరంజీవి గారు అనమాట. ఆల్రెడీ మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కొన్ని ఎపిసోడ్స్ చేసాం. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఆ ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. సో ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మనం వింటూ ఉన్నది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ మనము ఒక 25 ఇయర్స్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ వచ్చేయాలి అంటే వస్తుందా అసలు? ఇది మీరే చాలా మందికి డౌట్ ఉంటుంది, అందుకే అవును. మీరు అడిగినట్టున్నారు. అవును. చాలా మందికి ఒక మిస్కాన్సెప్షన్ ఏముంటుందంటే ఇంగ్లీష్ అంటే చిన్నప్పటి నుండే మాట్లాడుతూ ఆ. వస్తుంది, ఈ మధ్యలో వస్తుందా. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఫీలింగ్తో ఉంటారో మధ్యలో వస్తుందా రాదు అనే ఫీలింగ్తో ఉంటారో, మ్మ్. వీళ్ళు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినా, ఎంత మంచి మాస్టర్ దగ్గర జాయిన్ అయినా వీళ్ళకి రాదు. అంటే ఆల్రెడీ So, మైండ్. కాబట్టి మైండ్ వాళ్ళు ట్యూన్ అయ్యి Tune ఉండాలి. అయి దీస్ ఆర్ ఉంటుంది. కాల్డ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. వీళ్ళు ముందుగానే ఒక ఐడియా ఫామ్ చేసుకొని ఉన్నారు, ఇప్పుడు ఇంగ్లీష్ రాదు, మనకు మధ్యలో రాదు. ఎందుకు అంటే వీళ్ళకు నిజంగా చెప్పాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, లేదా బద్ధకం, లేదా ఇంగ్లీష్ యొక్క అవసరం తెలియకపోవడం. అంటే మనిషిని ఎప్పుడైనా రెండు విషయాలు బాగా మోటివేట్ చేస్తాయి, పెయిన్ ఆర్ ప్లెజర్. ఇంగ్లీష్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ అనుభవం అయినా ఇమాజిన్ చేసుకోగలగాలి. లేదా ఇంగ్లీష్ రాకపోతే ఎప్పుడూ బాగా అవమానపడవో ఇబ్బంది పడైనా ఉండాలి. అంటే పెయిన్ అన్నా ఫీల్ అవ్వాలి, లేదా ప్లెజర్ అన్నా ఊహించుకోవాలి. ఈ రెండిట్లో ఏదున్నా కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారండి. ఈ పెయిన్ లేదు, ప్లెజర్ లేనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు నేర్చుకోవడం కాదు, ఇంకోళ్ళు నేర్చుకోకుండా కూడా ఆపేస్తారు. ఇప్పుడు కోచింగ్కి వెళ్తున్నావా, ఇది మధ్యలో వచ్చేది కాదు అంటారు. బట్ నిజంగా చెప్తున్నాను, నాకు 20 సంవత్సరాలు ఇంగ్లీష్ రాదు, నేను నేర్చుకున్నానుగా. నేను తెలుగు మీడియం నుండి వచ్చానుగా. 10th ఇంటర్ డిగ్రీ అన్నీ నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన ఉన్నాయి. బట్ ఇంగ్లీష్ అంటే ఏం తెలియని నేను ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఒక 10 లక్షల మందికి నేను ఇంగ్లీష్ నేర్పించాను నా ఇన్స్టిట్యూట్ల ద్వారా 2 రాష్ట్రాల్లో. ఇంగ్లీష్కి సంబంధించి 6 పుస్తకాలు రాశాను. మరి ఎన్నో యూనివర్సిటీస్లో ఇంగ్లీష్ ఈజీగా ఎలా టీచింగ్ చేయాలి అనే దాన్ని నేను సెమినార్లు ఇచ్చాను కదా. మరి తెలుగు మీడియం నుండి వచ్చిన నేనే ఇన్ని చేయగలిగినప్పుడు ఎవరైనా చేయొచ్చండి. ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ కాంట్. నువ్వు చేయగలను అంటే చేయగలవు, చేయలేను అంటే చేయలేవు. ముందే నాకు రాదు అనుకున్నా ఇంకెలా వస్తుంది. కాబట్టి ముందే పక్కన పడేసి ఎందుకు రాదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ డన్ బై సంబడి ఎల్స్, ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్. ఈ ప్రపంచంలో అసలు ఇండియాలో తీసుకుంటే ఎవరికి ఇంగ్లీష్ మాతృభాష కాదు, కానీ కొన్ని కోట్ల మంది ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, రాస్తున్నారు, ఇంగ్లీష్ టీచర్స్గా పనిచేస్తున్నారు. ఇన్ని కోట్ల మందికి సాధ్యమైంది, నీకు ఎందుకు సాధ్యం కాదు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. మెయిన్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్. నేను నేర్చుకుంటానండి, ఆ నేర్చుకోవాలంటే తపన. అది లేనప్పుడే ఇందులో రాదు, అందులో రాదు, అలా రాదు, ఇలా రాదు, ఇవన్నీ చెప్తారనమాట. వీళ్ళు ఇలా చెప్పి నేర్చుకునే వాళ్ళని కూడా డిసప్పాయింట్ చేసే బ్యాచ్ ఇది. అందుకే ఐ సజెస్ట్ ఆల్ ద పీపుల్ నాట్ టు హ్యావ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటికీ నేర్చుకునే వాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నారు, నేనే ఎగ్జాంపుల్. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో జాయిన్ అవుతారు. అవును. జాయిన్ అయ్యి ఒక 1 or 1.5 month తర్వాత, లేకపోతే 2 months తర్వాత మధ్యలో మానేస్తారు. ఎందుకు అలా కంటిన్యూగా ఇది నేర్చుకోకుండా? కామన్ ప్రాసెస్ కదా, మనకి ఇది కొత్త ఏం కాదు. ఎందుకంటే మనకున్న ఒక అలవాటు ఏంటంటే చాలా సందర్భాల్లో మధ్యలో ఎందుకు మానేస్తారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇంతమంది స్టూడెంట్స్ని చూసిన అనుభవంతో చెప్తాను. వీళ్ళు ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఏమవుతారంటే కొత్తలో వీళ్ళకు ఓన్లీ మేము థియరీ చెప్తూ ఉంటాం, పాఠాలు చెప్తూ ఉంటాం, చెప్తున్నంతసేపు బాగా వింటారు. ఒక వారం రోజులు పోయిన తర్వాత వీళ్ళతో మాట్లాడించడం మొదలెడతాం. వీళ్ళని మాట్లాడమంటాం, రాయమంటాం, అండ్ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయమంటాం, డిబేట్స్లో పార్టిసిపేట్ చేయమంటాం, స్పీచ్లు ఇవ్వమంటాం. ఎప్పుడైతే వాళ్ళని యాక్షన్లో ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడు చాలామంది ఏంటంటే బద్ధకంతో ఒకటి, భయంతో ఇంకొకటి, అండ్ ఏం చేస్తాను ఇప్పుడు నేర్చుకోకపోతే అర్జెంట్ కొంపలు అంటుకుపోయేది ఏం లేదు కదా అని చెప్పి అక్కడ డ్రాపింగ్స్ అవుతాయి. నెంబర్ 1. రెండవ రీజన్ ఎందుకు డ్రాపింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయంటే వాళ్ళు చేరిన ఇన్స్టిట్యూట్ని బట్టి ఉంటుంది, అక్కడ ఉన్న మాస్టర్ని బట్టి ఉంటుంది. ఐల్ టెల్ యూ. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఈజీగా ఉందా, డిఫికల్ట్గా ఉందా, ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరింగ్గా ఉందా అనేది సబ్జెక్ట్ని బట్టి ఉండదు.
చెప్పే టీచర్ని టీచర్ని బట్టి బట్టి ఉంటుంది. ఉంటుంది. అందుకే కొందరు టీచర్లు చెప్తే అది మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఈజీగా ఈజీగా అర్థం. అనిపిస్తది. అవును. కొందరు చెప్తే అసలు అర్థమైంది కూడా మర్చిపోతూ ఉంటాం. అందుకే మీరు ఎక్కడ జాయిన్ అవుతున్నారు? ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నారు? అనేది ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్ పోవడానికి కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో టీచర్స్ అవుతారు కారణం. అవును. నేను అది బలంగా నమ్ముతాను. టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి టీచర్‌కి ఎప్పుడైతే ఆ ఇంగ్లీష్ అంటే ఒక ప్యాషన్ లేదో, ఇంగ్లీష్ చెప్పేవాడికి నేర్పించాలనే కసి లేదో, ఏదో సాలరీ తీసుకొని వచ్చి పాఠం చెప్పి వెళ్ళిపోదాం, ఈ పూట గడిపేద్దాం అన్నట్టు రొటీన్‌గా వచ్చే టీచర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ కొంతకాలం తర్వాత నేర్చుకునే స్టూడెంట్స్ కూడా విరక్తి కూడా వచ్చేస్తది. ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా భయపడతారు. సో, కాబట్టి ఆ డ్రాప్ అవ్వడం మధ్యలో అనేది జరుగుతూ ఉంటది. ఇంకో రీజన్ ఏంటంటే ముందనుకున్నట్టు భయం, బిడియం మాట్లాడడం. అందుకే మేధాలు ఎప్పుడు కూడా మేము ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. రాగానే మెంటల్‌గా వాళ్ళని ట్యూన్ చేస్తాం. ఓకే. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఎలా, నలుగురిలో మాట్లాడడం ఎలా, వ్యక్తిత్వ వికాసం మీద ఎక్స్‌క్లూజివ్ సెమినార్‌లు పెట్టి మోటివేట్ చేస్తామన్నమాట. దట్స్ ఎ యూనిక్‌నెస్ ఆఫ్ అవర్ మేధా. సో, అందుకే డ్రాప్ అవ్వడం అనేది అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ వెరీ సీరియస్ ఆర్ వెరీ పర్సనల్, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే కమ్. వాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గర. సో నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే స్టార్టింగ్ ఫ్రీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాయి. ఒక 2 డేస్ ఆర్ మేము 3 కూడా డేస్. అలాగే చేస్తాం. చేసిన తర్వాత ఏంటి అప్పుడు చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. చాలా అవును. అంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఓకే దానికి అట్రాక్ట్ అయ్యి ఫీజ్ పే చేశాక ఏమవుతది? అది అలా నెగ్లెక్ట్ చేస్తారు. తక్కువ అవుతది. అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరండి మరి. ఆ! ఎందుకంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కాదన్నాను. హ్మ్. వన్ టైమ్ బిజినెస్ అంటారు వీళ్ళని. హ్మ్. వన్ టైమ్ బిజినెస్ వచ్చి అంటే నేను వేరే వాళ్ళని ఎవరిని కామెంట్ చేయడం కాదు. ఈ ఈ మేము ఈరోజు 30 ఇయర్స్ ఎందుకు ఉండగలిగామంటే రీజన్ ఒకటే, మాకు ఇదే లైఫ్, హ్మ్. ఇదే అన్నీను. ఇంగ్లీష్ తప్పితే ఇంకోటి లేదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ క్రెడిబిలిటీ. అందుకే అంటాను, ఎప్పుడైనా మనం ఏదైనా ఒక పని చేసే ముందు యూ హ్యావ్ టు సీ ద హిస్టరీ ఆఫ్ ఇట్. అవును. 30 సంవత్సరాలుగా మీద ఒక మాట అంది అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ద క్రెడిబిలిటీ. కాబట్టి ఆ క్రెడిబిలిటీ చూసుకొని జాయిన్ అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కోల్పోరండి. వాళ్ళు కంటిన్యూ చేస్తారు, నేర్చుకుంటారు. సో, మనం జనరల్‌గా చూసేదేంటి అంటే, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లో జాయిన్ అయ్యారు అనగానే వాళ్ళు ఆ స్టూడెంట్స్ ఏంటంటే, ఇంగ్లీష్‌లో మాట్లాడేస్తా ఉంటారు. అవును. ఇంగ్లీష్‌లో వీడియోస్ చూస్తా ఉంటారు, పాడ్‌కాస్ట్ వింటారు, ఇవన్నీ చేస్తారు. ఆల్ ఆఫ్ సడెన్ వాళ్ళు క్లాసెస్ మానేసాక ఏం చేస్తారు? మళ్ళీ యాజ్ యూజువల్‌గా తెలుగులోకే వచ్చేస్తా ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఎందుకు ఇలా జరుగుద్ది అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్‌కి వచ్చినప్పుడు ఏమవుతది తెలుసా? బేసిక్‌గా అక్కడ వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడించేందుకు ఒక మాస్టర్ ఉంటాడు. ఎంకరేజ్ చేస్తా ఉంటాడు. నంబర్ అవునవును. 1. అవును. నంబర్ 2, వీళ్ళు మాట్లాడడానికి లైక్ మైండెడ్ ఫెలో ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. అంటే సేమ్ బ్యాచ్‌మెంట్స్ ఈయనలాగే ఆరాటపడేవాళ్ళు, తనలాగే ప్రయత్నిస్తున్న వాళ్ళు, తనలాగే పడిపోతున్న వాళ్ళు. అవును. సో, వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉంటారు, ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ముందు కాన్ఫిడెంట్‌గా మాట్లాడేస్తూ ఉంటారు. అవును. సో, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ మాస్టర్ ఉంటాడు. తప్పులు చేస్తే కరెక్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. ఒక ఎన్వైరన్మెంట్ అంటే అక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటది వాళ్ళకి మాట్లాడడానికి. కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకు మాట్లాడు అని చెప్పే ఒక మాస్టర్ ఉండడు. అవును. వీళ్ళు మాట్లాడదామంటే వినడానికి రెడీగా ఉన్న ఫ్రెండ్స్ ఉండరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత మాట్లాడడం మానేసి మళ్ళీ రొటీన్ అయిపోతూ ఉంటారు. తెలుగు. అందుకే వీళ్ళకి మేము ఎప్పుడు కూడా కోర్స్ నేర్చుకున్నప్పుడు 1 మంత్ ఏం నేర్పిస్తామంటే, బ్యాచ్‌లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకోవడం కాదు. బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత ఒక షెడ్యూల్, ఒక ప్రాసెస్. ఎందుకంటే ఈ నెల రోజులు వాళ్ళు నేర్చుకునేది ఏంటి? ఇప్పుడు మీరు నన్ను అడిగారు, "సార్ నేను హైదరాబాద్ కొత్త, నేను చార్మినార్ పోవాలి, ఎట్లా పోవాలి సార్?" అని మీరు అడిగారు. హ్మ్. నేను లోకల్, నాకు అన్ని దారులు తెలుసు. నేను చెప్తా ఏమని, మేడం ఇట్లా వెళ్తే దగ్గర, ఇట్లా వెళ్తే దూరం, ఇలా అయితే మీకు పోలీసులు ఉంటారు, ఇలా అయితే ట్రాఫిక్ ఉంటుంది, అన్నీ చెప్పేస్తా. అవును. నాకు చెప్పడానికి ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్. కానీ మీరు రీచ్ అవ్వడానికి 1 అవర్ పట్టొచ్చు, 2 అవర్స్ పట్టొచ్చు, 3 అవర్స్ పట్టొచ్చు. లేదా మధ్యలో డ్రాప్ అవ్వచ్చు. హ్మ్. అది మీ వెహికల్ స్పీడు, మీరు ఎంచుకున్న దారి, వీటిని బట్టి ఉంటుంది. అలాగే ఈ 30 డేస్ మేము ఇచ్చే గైడెన్స్ అంతా కూడా అందరికీ సేమ్ గైడెన్స్ ఇస్తాం చక్కగా. అవును. కొందరు వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు తర్వాత అప్లై చేయడం అనే దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంటా ఉంటది. అవును. సో, కాబట్టి ఎవరైతే సీరియస్‌గా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేస్తారండి. సీరియస్‌నెస్ లేని వాళ్ళు వదిలేస్తారు. అంతే ఇంగ. యాహ్! సో, ఈ మేధ అనేది ఈ సిటీస్‌లోనేనా? గ్రామీణ ప్రాంతాల్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు మేము ముందుగా అయితే ఆన్‌లైన్ క్లాసెస్ గురించి ఇప్పుడు నేను చెప్పాను కదా! ఆన్‌లైన్ క్లాసెస్‌లో మనం ఇస్తున్నామండి. ఓకే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కోసమే ఆన్‌లైన్ క్లాసెస్ ఇస్తున్నాం. హ్మ్. అంటే మాకు ఆఫ్‌లైన్ అయితే మనకి హైదరాబాద్‌లో ఎస్ఆర్ నగర్ ఉంది, దిల్సుఖ్ నగర్ ఉంది, వరంగల్‌లో ఉంది, ఆనంకొండ పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది. ఆఫ్‌లైన్ అయితే. ఆన్‌లైన్‌కి వచ్చేసరికి ఏంటంటే లైక్ ఎనీబడీ కెన్ జాయిన్ ఫ్రమ్ ఎనీవేర్ కదా! హ్మ్. సో,
ఆన్లైన్ టైమింగ్స్ కూడా ఎలా ఉంటాయంటే మీకు ఆన్లైన్ టైమింగ్స్ కూడా అందరికి కన్వీనియంట్గా ఉండడానికి మేము ఎర్లీ మార్నింగ్ 6 to 7, 7 to 8 అలా మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి. అంటే లేట్ ఈవినింగ్ అంటే 7 to 8, 8 to 9 ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. అంటే కొంతమంది ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది అదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ఇంకా కొంతమంది హౌస్ వైఫ్స్ అట్లా మధ్యాహ్నం ఖాళీగా ఉండే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ టైం వాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమని మధ్యాహ్నం 11 to 12, 12 to 1 ఇలాంటి బ్యాచెస్ ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ అన్ని బ్యాచెస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఎవరికి నచ్చిన బ్యాచ్లో వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఫీజు కూడా ఈ ఆన్లైన్ కోర్స్కి ఇప్పుడు మేము జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2000 అండి. 2000తో హ్యాపీగా 1 month ఆన్లైన్ లైవ్ డైరెక్ట్ ఫ్యాకల్టీ. అండ్ ఈ కోర్స్ ఎప్పుడు కూడా మనం చాలామందికి సైకలాజికల్ ప్రాబ్లం ఏంటి తెలుసండి, 6000 ఫీజు పెట్టామనుకోండి, అంతా తక్కువ పెట్టామనుకోండి ఏమంటుంది, ఏం నేర్పిస్తారు వేరు, ఇలాంటివన్నీ వదిలేయమంటాను నేను. ఎందుకంటే ఇది మనం అజ్ఞానంగా ఇగ్నరెంట్తో ఉన్నప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, 2000కి ఇట్స్ అ వండర్ఫుల్ కోర్స్ విచ్ విల్ నెవర్ రిగ్రెట్ ఇన్ ద లైఫ్. యూ విల్ బి థ్యాంక్ఫుల్ టు మేధా ఫర్ ఎవర్. అంత అద్భుతమైన కోర్స్ వాళ్ళు నేర్చుకోబోతున్నారండి. ఎనీబడి కెన్ జాయిన్ ద ఆన్లైన్ కోర్స్. ఓకే. దీంతో పాటుగా ఇంకా మీకు లాస్ట్ 1-2 days క్రితమే అనౌన్స్ చేసాం, మీకు తెలిసిందే, అదేంటి బిజినెస్ పార్ట్నర్స్. ఇప్పుడు మేము మేధా ఒక మిషన్, అంటే మేము ఎక్కువ మందికి ఇంకా రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మా కోచింగ్ అనేది ఎక్కువ మందికి రీచ్ చేయాలన్న ఉద్దేశంతో మేమే కాకుండా లైక్ మైండెడ్ మాలాగే ఆలోచించే వాళ్ళు, అంటే అది ఎక్కువ మందికి ఇంగ్లీష్ నేర్పించాలని, లేదా దీన్నే మనం బిజినెస్గా కూడా చేసుకోవచ్చు, అర్నింగ్ కూడా చేయొచ్చు అనుకునే వాళ్ళు మేధాతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే ఎవరైనా సరే మాకు కాంటాక్ట్ చేయొచ్చండి. అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుండి కానీ, మండల కేంద్రాల నుండి కానీ, లేదా మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా మా మేధా కోర్సులన్నీ అక్కడ ఇవ్వచ్చు. వాళ్ళు వాటి ద్వారా వాళ్ళు మనీ కూడా సంపాదించవచ్చు. ఇట్స్ అ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బిజినెస్ ప్రోగ్రామ్ అండి. అంటే మాతో బిజినెస్ పార్ట్నర్ అవ్వడానికి వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండక్కర్లేదు, వాళ్ళ ఫ్యాకల్టీ అయ్యి ఉండక్కర్లేదు, డబ్బు సంపాదించాలని కోరిక ఉండాలి. డైలీ ఒక 2 hours 3 hours దీనికోసం టైం స్పెండ్ చేయగలిగితే చాలు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నా, ప్రొఫెషనల్గా జాబ్ చేస్తున్నా, అంటే పార్ట్ టైం లాగా కూడా వాళ్ళు మా మేధాతో అసోసియేట్ అయితే దే కెన్ ఆల్సో బికమ్ బిజినెస్ పీపుల్, దే కెన్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. ఇంతకుముందు మా మేధా బ్రాంచ్ పెట్టాలంటే అప్పుడు ఇంతకుముందు లాస్ట్ థియేటర్స్ పెట్టినప్పుడు అయితే దాదాపు 30-35 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు. మాది ఒక బ్రాంచ్ పెట్టాలంటే, లాంగ్వేజ్ థియేటర్ పెట్టాలంటే 35 లక్షలు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి ఎక్కువ మందిని తీసుకోవాలని కేవలం 1 lakh ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళ మేధా పార్ట్నర్స్ అయిపోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా మాకు కాంటాక్ట్ చేయొచ్చండి. కాకపోతే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కింద మేము పార్ట్నర్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఉంది. వైజాగ్లో నా స్టూడెంట్సే దాదాపు 50,000 లక్ష మంది ఉండరు ఒక సిటీలో. అక్కడ నేర్చుకున్నాను చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. నేను ఈ ఆఫర్ అనౌన్స్ చేయగానే అక్కడ నుండే చాలామంది వస్తారు. సో కాబట్టి అందరినీ తీసుకోలేం కాబట్టి ఒక్కొక్క సిటీకి ఒకరు ఇద్దరు ఆ సిటీని బట్టి ప్లేస్ని బట్టి తీసుకుంటాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళకి పర్సనల్ అపాయింట్మెంట్ పెట్టుకొని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వ్యూవర్స్ చూసారు కదా, చాలామంది ఎప్పటి నుంచో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేర్చుకోలేకపోతారు. ఎవరైనా సరే మేధా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. సో మీరు అనుకున్నట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనమాట. ఇదంతా పక్కన పెడితే మీరు ఒక రకంగా బిజినెస్లో ఎదగాలి అనుకుంటే సార్తో పార్ట్నర్షిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ ఏరియాలో మీ మేధాని స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 1 lakh మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీ ఏరియాలో ఈ మేధాని స్టార్ట్ చేయొచ్చు. అండ్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కూడా నేర్పించవచ్చు అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ అన్నీ చిరంజీవి గారు చెప్తారు. అండ్ ఇలాంటి మంచి ఎపిసోడ్స్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇక్కడితో ఎపిసోడ్ ముగిస్తున్నా. గుడ్ బై.